మెదక్ జిల్లాలోని సింగూర్ జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. అయితే మంజేర నది ఆవలి వైపు 20 మంది కూలీలు చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. గణపూర్ ఆనకట్ట ఆవలి వైపునకు కూలీ పనులకు వెళ్లి అక్కడ కూలీలంతా చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు జిల్లా అధికారులు హెలికాప్టర్ ఇంకా సిద్ధం చేస్తున్నారు. అయితే వీళ్ళని రక్షించడానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మా ప్రతినిధి చారిని తీసుకుందాం. రంగాచారి, మరి కూలీని రక్షించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? అర్చన, మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవాని క్షేత్రంలో ఘనపూర్ ఆయకట్టు ఉంటుంది. ఈ ఆయకట్టుకు నిన్న సాయంత్రం సింగూరు నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడం జరిగింది. సుమారు 9 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ వరద నీరు పెద్ద ఎత్తున ఉధృతంగా వచ్చింది. అయితే ఈ క్రమంలోనే నిన్న ఉదయమే, అంటే గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఈ ఘనపూర్ నుంచి మొదలుకొని అటువైపు ఉండేటువంటి గ్రామాల నుంచి సంగారెడ్డి వెళ్లే రూట్ వైపుకు ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. గత 10-15 రోజులుగా అక్కడే ఉండి కొరిస్సాకు సంబంధించిన కొంతమంది కార్మికులు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేయడానికి అక్కడికి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ఒక ఎత్తు ప్రదేశం ఉంటుంది, గుట్టలాగా ఉంటుంది. ఆ ప్రదేశం మీద గుడారాలు వేసుకుని వాళ్ళు అక్కడే ఉండి ఆ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిన్న సింగూరు నుంచి విడిచినటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ బయటి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘనపూర్ ఉండేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండేటువంటి అయితే రంగాచారి, ప్రస్తుతానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారంటే హెలికాప్టర్ వాళ్ళు రక్షించని హెలికాప్టర్ సిద్ధం చేస్తున్నారు అంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అయితే ఇప్పుడే అంటే ఉదయం నుంచి కలెక్టరు, స్థానికంగా ఉండేటువంటి ఆర్డీఓ నగేష్ వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ సురక్షితంగా ఇక్కడికి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ను కూడా వాళ్ళు నియమించడం జరిగింది. కొద్దిసేపట్లో ఇక్కడికి హెలికాప్టర్ కూడా వచ్చి వాళ్ళని పూర్తిగా అక్కడికి తీసుకొచ్చి ఈవోడ్ వైపుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపట్లో హెలికాప్టర్ కూడా ఇక్కడికి రానుంది. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందము, ఆ సైనికుల బృందం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని రక్షించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అర్చన, అయితే వాళ్ళు మంజర నదికి అవతల వైపు చిక్కుకున్నారు కదా, మరి అటు నుంచి అంటే వేరే వైపుకి వెళ్లే అవకాశాలు ఏమి లేవంటారా? కేవలం హెలికాప్టర్ వస్తేనే వాళ్ళని రక్షించవచ్చా? ఇంకే అవకాశాలు లేవా? అంటే వాళ్ళు ఆ చుట్టూ అంటే ఎత్తు ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదంతా కొంచెం అడవి ప్రాంతం ఉంటుంది. అడవి చుట్టూ చెట్లు, ముళ్ళ పొదలు కూడుకొని ఉన్నటువంటి ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే వాళ్ళ ప్రాణానికి ఎలాంటి అపాయం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. చాలా ఎత్తు ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళు అక్కడే ఉంటున్నారు, అక్కడే పనులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రాణానికి ఏమి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తినే ఆహారం కానీ, మిగతా విషయాలు కానీ, మిగతా సంబంధించిన అంశాలు భయంతో ఉన్నారు. కొంత నీళ్లు ఎక్కడి నుంచి ఇంకా ఎత్తుగా వస్తే నీళ్లు ప్రమాదానికి గురవుతుందనే ఒక భయంతో వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళని ముందుగానే రక్షించి బయటకు తీసుకురావడం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంగాచారి.